Hi friends, we will continue from fourth question homework problem. Okay. అందరు కనబడుతుంది కదా. Solution given that ఏమి ఇచ్చారండి ఇంటిగ్రల్ sin 2x cos 3x dx. ఓకే, ఇక్కడ మనకి ఏం లేదు, ఇది క్వశ్చన్ చూడగానే మనకి ఏం ఫామ్లో గుర్తు రావాలంటే 2 sin a cos b అనే ఫామ్లో గుర్తు రావాలి. దానికి ఫార్ములా ఏంటిది, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అనే ఫామ్లో గుర్తు రావాలి. ఓకే, నో ఇక్కడ ఏం లేదండి, 2 లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేస్తే మనకి 2 అనేది వస్తుంది. చూడండి, 2/2 ఇంటిగ్రల్ sin 2x cos 3x dx. ఓకే, cos 3x dx 1/2 ఇంటిగ్రల్ లోపల తీసుకెళ్తున్నా 2 sin 2x cos 3x dx. ఇక్కడ చూడండి, దీనికి కంపేర్ చేయాలి, దీనికి కంపేర్ చేయాలి, రెండు ఈక్వలే కదా. ఓకే, మనం ఏ ఫామ్లో రాయాలి, sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి ఫామ్లో రాయాలి ఇప్పుడు. ఓకే, ఆఫ్ ఇంటిగ్రల్ sin a 2x b 3x ప్లస్ sin a 2x మైనస్ 3x dx ఈ ఫామ్లో రాసాం. ఆఫ్ ఇంటిగ్రల్, ఓకే, ఇంటిగ్రల్ sin ఇది 5x ప్లస్ sin మైనస్ 1x, ఓకే, 1x dx. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ ఇక్కడికి వెళ్తే ఏమైద్దామా, ఆఫ్ sin 5x మైనస్ sin x dx అవుతుంది. ఓకేనా, నౌ ఆఫ్ sin 5x dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ sin x dx. ఓకే, sin 5x dx అంటే మైనస్ cos 5x by 5, ఇక్కడ ఆఫ్ ఉంది. దీనికి ఈ మొత్తానికి ఇది ఫార్ములా, దీనికి ఫార్ములా ఇదే కదా, sin ax dx అంటే ఏంటి, మైనస్ cos ax by a కదా, ఆ ఫార్ములా ఉపయోగించాను. మైనస్ 1/2 sin x dx ఇంటిగ్రేషన్ sin x dx మైనస్ cos x ప్లస్ c. ఓకే, ఆర్ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, గివెన్ దట్ సొల్యూషన్, గివెన్ దట్ ప్రొసీజర్ అంతా సేమే, ఇంటిగ్రేషన్ sin 3x cos x dx. ఓకే, నౌ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2, మల్టిప్లై అండ్ డివైడ్ బై 2/2 sin 3x cos x dx. ఓకే, దెన్ చెప్పండి, 1/2 లోపల తీసుకెళ్దాం, 2 sin 3x cos x dx. ఇది ఎలా కనబడుతుంది, 2 sin a cos b. ఫార్ములా ఏంటమ్మా, sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b, ఇది ఫార్ములా. a ఏంటి ఇక్కడ 3x, b ఏంటి ఇక్కడ x అంటే 1x, x అంటే 1x. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, ఆఫ్ sin 3x ప్లస్ x ప్లస్ sin 3x మైనస్ x. ఓకే, నౌ dx ఆఫ్ 3x ప్లస్ x sin 4x ప్లస్ sin 2x. 3xలో నుంచి 1x తీసేస్తే ఏమైంది, 2x dx. ఇప్పుడు సపరేట్ చేద్దాం, ఆఫ్ ఇంటిగ్రల్ sin 4x dx ప్లస్ ఆఫ్ ఇంటిగ్రల్ sin 2x dx. ఓకే, నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ax dx is equal to integration of sin ax dx is equal to
minus cos ax by a plus c. ఓకే ఆఫ్ ఇప్పుడు చూడండి sin 4x dx అంటే ఏంటి మైనస్ కాస్ 4x by 4 ఆఫ్ మళ్ళీ మైనస్ కాస్ 2x by 2 ప్లస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఇంటిగ్రల్ sin 5x cos 7x dx. Solution given that integral sin 5x cos 7x dx. Okay, multiply and divide by 2. 2 తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. దీన్ని ఇంటిగ్రల్ 5x cos 7x dx ని 2/2 ఇంటిగ్రల్ sin 5x cos 7x dx. ఓకే ఆఫ్ 2 బై లోపల తీసుకెళ్దాం. sin 5x cos 7x dx. దెన్ ఇది ఎలా ఉంది 2 sin a cos b లాగా ఉంది. అప్పుడు ఫార్ములా ఏంటి sin a ప్లస్ b ఓకే ప్లస్ sin a మైనస్ b. ఓకే ఆఫ్ 2 మనం ఈ ఫార్ములా రాయాలి కదా sin 5x ప్లస్ 7x ప్లస్ sin 5x మైనస్ 7x ఓకే dx ఆఫ్ ఇంటిగ్రల్ sin 12x sin minus 2 dx of sin 12x minus x is the minus sin 2x dx. video kodam of integral sin 12x dx minus of integral sin 2x dx. okay, now integral sin ax dx అంటే ఏంటి మైనస్ కాస్ ax by a ప్లస్ c. అదే కదా ఇక్కడ అదే రాయాలి. ఇంటిగ్రల్ sin 12x dx అంటే ఏంటమ్మా మైనస్ కాస్ 12x by 12 మైనస్ ఆఫ్ మళ్ళీ sin 2x dx అంటే మైనస్ కాస్ 2x by 2 plus c. okay, question number 7. okay, question number 7 given that solution చూద్దాం. given that ఏమి ఇచ్చారు sin 7x cos 2x dx అవునా. ఇప్పుడు మల్టిప్లై and divide by 2. multiply and divided by 2. okay, 2/2 integral sin 7x cos 2x dx. 2 అనేది లోపల తీసుకెళ్దాం. 2 sin 7x cos 2x dx. ఓకే నౌ ఏంటి ఫార్ములా ఏంటి 2 sin a cos b అలాగే ఉంది కదా sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఇది ఫార్ములా అవునా. ఇది ఎలా ఉంది చూడడానికి ఇలాగా ఉంది కదా అందుకని ఈ ఫార్ములా రాస్తున్నాం. ఓకే ఆఫ్ ఇప్పుడు చూడండి కంపేర్ చేస్తే sin 7x ప్లస్ 2x ప్లస్ sin 7x మైనస్ 2x dx. ఓకే మళ్ళీ ఆఫ్ sin 9x 8 to 9 కదా 9x ప్లస్ sin 5x 7లో నుంచి 2 తీస్తే 5x dx. ఓకే ఆఫ్ ఇంటిగ్రల్ sin 9x dx ప్లస్ ఆఫ్ ఇంటిగ్రల్ sin 5x dx. మనకు తెలుసు కదా ఫార్ములా ఇంటిగ్రల్ sin ax dx ఈజ్ ఈక్వల్ టు
మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి తెలుసు కదా, ఆ ఫార్ములా ఉపయోగిద్దాం. ఇప్పుడు ఆఫ్ మైనస్ కాస్ 9x/9 ఆఫ్ మైనస్ కాస్ 5x/5 ప్లస్ సి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. ఇంకా ఉన్నాయి హోంవర్క్ ప్రాబ్లంలు, తర్వాత వీడియోలో చెప్తాను.